హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వినాయకునికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసం ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో పిండిని మనకు కావాల్సినంత క్వాంటిటీలో తీసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలపాలి. మరీ అంత గట్టిగా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా పిండిని కలుపుకోవాలి. పిండిని కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇవ్వడం వల్ల మంచిగా వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనకి కావాల్సినంత సైజులో తాలికలను చేసుకోవాలి. తాలికలు చేసేటప్పుడు డ్రై ఫ్లోర్ యూస్ చేస్తూ తాలికలను చేసుకోవాలి. డ్రై ఫ్లోర్ యూజ్ చేయడం వల్ల తాలికలు అనేటివి ఒకదానికి కాకుండా సపరేట్ మంచిగా వస్తాయి. బౌల్ హీట్ అయిన తర్వాత 1 కప్ తాలికలకు 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత 1 కప్ తాలికలకు నేను 1.5 బెల్లం తీసుకున్నాను. బెల్లం కరిగేంత వరకు స్లోగా కలుపుకోవాలి. బెల్లం కొంచెం మసిలిన తర్వాత తాలికలు కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకోవడం వల్ల మొత్తం ముద్దలేక వస్తుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ స్లోగా మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలి. తాలికలు 5 మినిట్స్ పాటు స్టవ్ మీద పెట్టుకోవాలి. అవి కొంచెం ఉడికిన తర్వాత థిక్ కలర్ వచ్చిన తర్వాత కాజు, బాదం, కొబ్బరి వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్ట్ అయిన తాలికల పాయసం రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.